ఆ సర్వే చేయడానికి ఆ సర్వేయర్ గారు 35,000 డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన తర్వాత ఆల్రెడీ సర్వేకు కండక్ట్ చేయడానికి వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు బలవంతం పైన 20,000 కంప్లైంట్ దగ్గర తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మిగతా 15,000 గురించి కంప్లైంట్ను ప్రెజర్ చేసేసరికి నల్గొండ ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఆ కంప్లైంట్ లాడ్జ్ చేశాడు. ఆ కంప్లైంట్ పైన ఏసీబీ నల్గొండ వారు విచారణ చేసి దానికి తగిన సాక్ష్యాధారాలు సేకరించి ఈరోజు ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ పైన నల్గొండ యాక్చువల్గా అయింది ఏడీ సర్వే ఆఫీసులో ఉంటాడు, ఆర్డీఓ ఆఫీస్కు అటాచ్మెంట్లో ఉన్నాడు డిప్యుటేషన్ పైన. అయితే ఈరోజు అతనికి వ్యతిరేకంగా కేసు రిజిస్టర్ చేసి ఆ ట్రాప్లో భాగంగా ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతని దగ్గర డిమాండ్ చేసిన టోటల్ 35,000 నుంచి ఆల్రెడీ 20,000 తీసుకున్నాడు. ఇంకా 15,000 గురించి ఈరోజు సాయంత్రం ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర అక్కడికి రమ్మని చెప్పాడు. ఆ కంప్లైంట్ అతనితో పాటు ఈ టైంటెడ్ క్యాష్, తర్వాత ఏసీబీ పార్టీ నల్గొండ రేంజ్ డిఎస్పీ జగదీష్ చందర్ అండ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ మీడియేటర్స్ అందరూ అక్కడికి వెళ్ళి 6:15 ప్రాంతం లోపల కంప్లైంట్ ఈయన డిఐ గారికి డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతని వర్క్ ప్లేస్ ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు, ఆర్డీఓ గారి కింద అటాచ్మెంట్లో ఉన్నాడు కాబట్టి రికార్డ్స్ వెరిఫికేషన్ గురించి, తర్వాత ఈ ఆఫీసులో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చి సర్చ్ ప్రొసీడింగ్ చేస్తున్నాము. అదేవిధంగా అతను ఉండే నివాసం కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంది, అక్కడ కూడా ఒక వేరే పార్టీ తోటి హౌస్ సర్చ్ ఏదన్నా